Hello everyone, my name is Madhuri. Welcome back to my channel Madhuri Vitals RNO. ఆల్రెడీ నేను మలేరియా క్లాసెస్ గురించి అయితే చెప్తున్నాను. ఇప్పుడు మలేరియా యొక్క ట్రీట్మెంట్ గురించి చెప్పబోతున్నానండి. చాలా మంది ఏంటంటే మలేరియా వచ్చేసింది, నాకు ట్రీట్మెంట్ అంటూ ఉండదా అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఏ మలేరియా వచ్చిందో తెలియాలి కదా. మీకు ఆల్రెడీ నేను టైప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసే టైప్స్లో మీకు డేంజరస్ టైప్ వచ్చిందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలాంటి మెడికేషన్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. యాక్ట్ మెడిసిన్ అనేది మనం ఒక కోర్స్ మాట, అది మనం తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి యాంటీమీథర్ ప్లస్ ఫ్లూరోమెథేన్ అనేది ఉంటుంది, ప్లస్ ఆర్టిసునేట్ ప్లస్ సల్ఫోడయాక్సిన్ పైరామిథాజోయిన్. ఈ కాంబినేషన్లో డ్రగ్స్ ఉంటాయి. ఆర్టిసునేట్ ప్లస్ మెఫ్లోక్వైన్ కూడా ఉంటుంది. ఈ టాబ్లెట్స్, ఈ ఇంజెక్షన్స్ ఉండవు, టాబ్లెట్స్ మాత్రమే ఉంటాయి. వీళ్ళకి ఎవరికైతే గనక ఐ చిల్స్, ఫీవర్స్ ఇలాంటి వచ్చిన వాళ్ళకి ఇది ఇమీడియట్గా పారాసైట్స్ని చంపేసేసి మనకి పేషెంట్ని స్టేబుల్గా చేస్తుంది. సెకండ్ టైప్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఏం చేస్తారంటే క్వినిన్ టాబ్లెట్ని యూజ్ చేయాలి, అలాగే యాక్ట్ మెడిసిన్ కూడా యూజ్ చేయాలి. యాక్ట్ మెడిసిన్ నేను ఆల్రెడీ చెప్పాను. యాక్ట్ మెడిసిన్ ఏంటి, యాంటీమీథర్ ప్లస్ ఫ్లూరోమెథేన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్టిసునేట్ ప్లస్ సల్ఫోడయాక్సిన్ పైరామిథాజైన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్టిసునేట్ ప్లస్ మెఫ్లోక్వైన్. ఇలాంటి డ్రగ్స్ అనేవి యూజ్ చేసి తర్వాత క్వినిన్ అనేది మనం యూజ్ చేసినట్లయితే కనుక పారాసైట్స్ అనేవి చంపేస్తూ ఉంటాయి అన్నమాట. మెయిన్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఐవి అడ్మినిస్ట్రేషన్ అయితే కంపల్సరీగా చేయాలి, ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్ అయితే కంపల్సరీగా చేయాలి. అలాగే ద పర్సన్ హూ ఆర్ హ్యావింగ్ ద మీన్స్ కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇన్ని మెడికేషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి కిడ్నీ ఎఫెక్ట్ అయిందా లేదా కూడా చూసుకోవాలి. అలాగే ఆర్టిసునేట్ ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీగా పేషెంట్ని మానిటర్ చేస్తూ ఉండాలి. whether the patient is stable or not, we have to check each and everything. First we have to assess the condition of the patient, then we have to assess the each and everything what we are giving the treatment. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బొడ్డోడైతే వచ్చేసాడు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.